హలో అండ్ వెల్కమ్ టు sakshiyeducation.com. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి వేల సంఖ్యలో అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి మనకు తెలియజేయడానికి సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ మోసెస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఎలా ఉన్నారు? టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అని అంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి? ముందుగా ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ బిఫోర్ లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్ ముందు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో డిఎస్సికి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ మరి ఈ మంత్లో వచ్చే అవకాశం ఉంది. అయితే దానికి ముందు టెట్ నిర్వహించాలా వద్దా అని తెలంగాణ విద్యాశాఖ ఆలోచిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మరి దాదాపుగా 6,000 పోస్టులకు రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి ఏ రోజైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి దానికి ముందు టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఏమాత్రం నిరాశ నిస్పృహలు పడకుండా, సోషల్ మీడియా సమాచారం నమ్మకుండా అఫీషియల్ జీవో ప్రకారం మనకు ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం మీ జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నప్పటికి కూడా నేను ఇచ్చేటువంటి ఈ గైడెన్స్తో, ప్రాపర్ ప్లాన్తో రాబోయే డిఎస్సిలో మీరు కాబోయే టీచర్ కావచ్చు. అయితే ముఖ్యంగా మనం ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల గురించి మాట్లాడుకుంటే అవి ఎన్ని ఉండొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జాతీయ విద్యా విధానం 2020 అమలు చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ ఏంటంటే 5+3+3+ మరి 4. 5 అంటే మీకు తెలుసు, మరి నర్సరీ PP1 PP2 ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. ఆ తర్వాత 3 అంటే మరి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. నర్సరీ PP1 PP2 ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మరి ఒక 5 అయితే, తర్వాత 3 థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్, 6th 7th తర్వాత 8th అనేది ఇంకొక 3 వస్తుంది. సెకండరీ లెవెల్ వచ్చేసరికి 9th 10th 11th 12th. ఈ స్ట్రక్చర్ అమలు చేయడం వల్ల ఎస్జిటి పోస్టులు రాబోయే నోటిఫికేషన్లో కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయో మరి అంతే సంఖ్య, లేకుంటే దానికన్నా ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి, ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఎక్కువగా ప్రమోషన్స్ జరగడం వల్ల NEP 2020 స్ట్రక్చర్ ఇంకా తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల ఎక్కువగా ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. అయితే నోటిఫికేషన్ నాటికి ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎక్కడ కూడా నిరాశపడవద్దు. మీ కేటగిరీలో ఒక్క జాబ్ ఉన్నా కూడా ఆ జాబ్ నాదే అయినటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు చదివితే తప్పనిసరిగా టీచర్ జాబ్ మీరు సాధించవచ్చు. టెట్ అలాగే మనకు టీఆర్టీ ఉంది, అలాగే టెట్తో పాటు డిఎస్సి కూడా ఉంది. అయితే వేరువేరుగా కండక్ట్ చేస్తారా, ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న లుంబిని గారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే టెట్ కమ్ టీఆర్టీ కండక్ట్ చేయడం జరిగింది. 2011లో మొట్టమొదట టెట్ కండక్ట్ చేస్తున్నప్పటి నుంచి ఈ 2024 వరకు ఎప్పుడు కూడా టెట్ కమ్ టీఆర్టీ అనేది నిర్వహించలేదు. కనుక ఈసారి కూడా టెట్ పరీక్ష వేరుగా, డిఎస్సి పరీక్ష వేరుగా నిర్వహించే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాలలో. కనుక అభ్యర్థులు టెట్ డిఎస్సి విడివిడిగా కండక్ట్ చేసిన, రెండు కలిపి కండక్ట్ చేసిన వ్యత్యాసం 2 సబ్జెక్టులే. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. టెట్లో ఏ సిలబస్ ఉందో డిఎస్సిలో కూడా దాదాపుగా 90% అదే సిలబస్ ఉంది. అదనంగా మీరు డిఎస్సికి చదవాల్సిన అంశాలు ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. కనుక రెండు కలిపిన, టెట్ లేక డిఎస్సి విడివిడిగా నిర్వహించిన మీరు ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చదవాల్సిన సబ్జెక్టులన్నీ ఒకటి. కంపల్సరీగా మారిన సబ్జెక్టులు ఏంటంటే మరి ఒక ఎస్జిటి అభ్యర్థి ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ బుక్స్ చదవాలి, ప్రజెంట్ సిలబస్. ఒక స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి 3rd క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు చదవాలి.
కంటెంట్ అనేది టెట్ అయినా డిఎస్సి అయినా ఒకటే. రెండవది ఆ కంటెంట్ని ఎలా బోధించాలని చెప్పేటువంటి మెథడాలజీ. కనుక మెథడాలజీ కూడా మారదు. ఆంధ్రప్రదేశ్లో 5 మెథడ్స్ కలిపి డిఎస్సిలో అవుట్ ఆఫ్ 80 మార్క్స్ 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది. తెలంగాణలో అవుట్ ఆఫ్ 80 మార్క్స్ సంబంధించి మెథడాలజీకి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. కనుక ఈ మెథడాలజీ కంటెంట్ను నోటిఫికేషన్ వచ్చేంత వరకు బాగా మీరు చదవాలి. సిలబస్లో ఏ మార్పులు ఉన్నా ఈ 2 సబ్జెక్టులు మారవు. దానికి అదనంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే కరెంట్ అఫైర్స్. ఈ జీకే కరెంట్ అఫైర్స్లో కూడా స్టాక్ జీకే ఎక్కువగా అవసరం లేదు. గత 2 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ బాగా మీరు తరోగా ఉంటే తప్పనిసరిగా మరి మీరు టీచర్ జాబ్ సాధించే అవకాశం ఉంది. ఎలాగో సిలబస్ గురించి అనుకున్నాము, అట్ ద సేమ్ టైం మీరు కరెంట్ అఫైర్స్ చెప్పారు కదా సార్, 2 years మెయిన్గా ఫోకస్ చేయాలి అని చెప్పి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, సో వేటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలంటారు స్టూడెంట్స్? మంచి ప్రశ్న లుంబిని గారు. సో గతంలో పోటీ పరీక్షలలో జీకే జిఎస్లో మరి ఒక ఫిక్స్డ్గా ఉన్న సబ్జెక్ట్ అడుగుతున్నారు. జీకేకు జిఎస్కు ప్రధానమైన తేడా జనరల్ నాలెడ్జ్ అనేది మెమరీ బేస్డ్, ఇన్ఫర్మేషన్ బేస్డ్. జనరల్ స్టడీస్ అనేది జ్ఞాన పరిధిని దాటి అవగాహన, అప్లికేషన్ ఎబిలిటీని పరీక్షించేటువంటిది. డిఎస్సికి ఉండేది జిఎస్ కాదు, జీకే. ఈ జీకే కరెంట్ అఫైర్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన పరిణామాలు, మన దేశంలో జరుగుతున్న ముఖ్యమైన పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యమైన పరిణామాలు, ముఖ్యంగా వ్యక్తులకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, వ్యవస్థలకు సంబంధించి, క్రీడలకు సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, మరి అదేవిధంగా అవార్డులకు సంబంధించి, కమిటీలకు సంబంధించి, ఇటీవల వస్తున్నటువంటి అరుదైనటువంటి వ్యాధుల గురించి, ఆ వ్యాధులకు కనుక్కున్నటువంటి వ్యాక్సిన్ల గురించి, ముఖ్యంగా సరిహద్దు వివాదాలకు సంబంధించి, వివిధ గ్రూప్స్ కూటములకు సంబంధించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గత 2 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ మీరు ప్రామాణిక దినపత్రికల ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా, ఇయర్ బుక్ ద్వారా మీరు చదువుకుంటే జీకే ప్రిపరేషన్ 70% మీరు పూర్తి చేసినట్లే. అయితే జీకే మీరు చదవడానికి ముందు డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, లేక మోడల్ స్కూల్స్ గురుకుల ప్రిపేర్ వాళ్ళు కావచ్చు, ఎప్పుడు ఒక పటాన్ని దగ్గర పెట్టుకోవాలి. ప్రపంచ పటం. ప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఆ ఖండాలలో ఏ ఏ దేశాలు ఉన్నాయి, నార్త్ వైపు ఏమున్నాయి, సౌత్ వైపు ఏమున్నాయి, ఈస్ట్ వైపు ఉన్నటువంటి దేశాలు, వెస్ట్ వైపు ఉన్నటువంటి దేశాలు, నార్త్ ఈస్టు, సౌత్ ఈస్టు, సౌత్ వెస్టు, నార్త్ వెస్ట్లో ఉండేటువంటి దేశాలు, ముఖ్యంగా ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గురించి చదివేటప్పుడు ఇజ్రాయెల్, పాలస్తీనా దాని సరిహద్దు దేశాలు, అవి మరి ఆసియా ఖండంలో తూర్పున ఉన్నాయా, పశ్చిమాన ఉన్నాయా, ఉత్తరాన ఉన్నాయా, దక్షిణాన ఉన్నాయా, ఇట్లా ఒక ప్రపంచ పటం, భారతదేశ పటం. ముఖ్యంగా భారతదేశ పటం తీసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, మరి ఈశాన్య రాష్ట్రాలు. ఇప్పుడు మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి. మణిపూర్ ఎక్కడుంది? వాయువ్యంలో ఉందా, ఆగ్నేయంలో ఉందా, ఈశాన్యంలో ఉందా, నైరుతిలో ఉందా? సో ఈ దిక్కులు, మూలలు, డైరెక్షన్స్ మనం దృష్టిలో పెట్టుకొని ప్రపంచ పటం, భారతదేశ పటం టీచర్ జాబ్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి రూమ్లో ఇంట్లో ఉండాలి. వీటిపైన పట్టు వస్తే సగం జీకే మీరు అర్థం చేసుకున్నట్లే. ఒక చరిత్రను చదివేటప్పుడు, జాగ్రఫీ చదివేటప్పుడు తప్పనిసరిగా ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ప్రిపేర్ అయితే మీరు తప్పనిసరిగా జీకే కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. ఓకే, యాడ్ ఆన్ క్వశ్చన్ సార్. అయితే బడ్జెట్ లేటెస్ట్గా రిలీజ్ అయింది కదా, సో ఈ లేటెస్ట్ బడ్జెట్ గురించి చదువుకుంటే రీసెంట్గా ఇప్పుడు రాబోతుంది కదా నెక్స్ట్ ఎగ్జామ్, దీని గురించి చదవాలా లేదంటే ఓల్డ్ బడ్జెట్ గురించి చదివితే బెటర్ అంటారా? చాలా మంచి ప్రశ్న లుంబిని గారు. ఒకవేళ డిఎస్సి పరీక్ష ఆఫ్లైన్లో నిర్వహిస్తే 1 month బ్యాక్, పరీక్ష నిర్వహణకు 1 month బ్యాక్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ చదవాలి. ఒకవేళ డిఎస్సి పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తే లాస్ట్ 10 days, అంటే పరీక్ష నిర్వహణకు ముందు ఉన్నటువంటి 10-15 days వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ తప్పనిసరిగా చదవాలి. కనుక ఇప్పుడు February 1st మరి బడ్జెట్ వచ్చింది కదా, లాస్ట్ ఫిబ్రవరి బడ్జెట్ మనం చదువుకోవాలంటే చదువుకోవచ్చు, తులనాత్మకంగా చదువుకోవచ్చు. ఆ 2 బడ్జెట్ల మధ్య ఉన్నటువంటి తేడా. కనుక ఎప్పుడైనా కూడా పరీక్షకు ముందు 15 days వరకు ఉన్నటువంటి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, మరి అంతర్జాతీయ స్థాయి వర్తమాన వ్యవహారాలు బాగా చదువుకుంటే అటు జీకే కరెంట్ అఫైర్స్కే కాదు,
ముఖ్యంగా కంటెంట్కి కూడా సోషల్ స్టడీస్ కంటెంట్కి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ట్రూ సార్. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అయితే డివైడ్ అవ్వడం జరిగింది. అయితే సెలక్షన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది, దాని తర్వాత సెలక్షన్ అనేది దేని బేసిస్ మీద తీసుకుంటారు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న లుంబిని గారు. ఎందుకంటే ప్రతి అభ్యర్థి ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి తెలంగాణలో అంటే చాలా క్లారిటీ వచ్చింది. మరి బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అది పాత జిల్లాల నోటిఫికేషన్ కాదు, 33 జిల్లాల కొత్త జిల్లాల నోటిఫికేషన్. అందుకే ఈ 33 జిల్లాలకు ఈ పోస్టులు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది. పోస్టుల సంఖ్య తక్కువగా కనపడుతున్నప్పటికీ కూడా కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే డిఎస్సి మరి పాత 13 జిల్లాల డిఎస్సా లేక క్రొత్త 26 జిల్లాల డిఎస్సా. కనుక అభ్యర్థులు గుర్తులు పెట్టుకోండి. ఇప్పుడు నిర్వహించబోయేటువంటి డిఎస్సి ఈ 26 జిల్లాల వారీగా ఉండేటువంటి డిఎస్సీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క పాత జిల్లాలన్నీ కూడా పునర్వ్యవస్థీకరించారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ కొత్త జిల్లా సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్, ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. ఒరిజినల్స్ కూడా దగ్గర పెట్టుకోండి. నోటిఫికేషన్ వరకు ఎదురు చూడొద్దు. కొన్ని సందర్భాలలో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, నేటివిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలనుకున్నా, స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలనుకున్న టైం ఉండకపోవచ్చు. కనుక ఇది రాబోయేటువంటి డిఎస్సి కొత్త జిల్లాల డిఎస్సి 26 జిల్లాల వారీగా మరి ఈ 6,000 పోస్టులు పంచాలి కాబట్టి పోస్టుల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉందనిపిస్తుంది అభ్యర్థులు పాత డిఎస్సీలు చూసినప్పుడు. అయితే 26 జిల్లాలుగా అభ్యర్థులు విడిపోతారు కాబట్టి పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటుంది, అభ్యర్థుల పోటీ కూడా తక్కువగా ఉంటుంది. కనుక ఎక్కడ నిరాశపడకుండా మీ కేటగిరీలో ఒక్క పోస్టు ఉన్నా ఆ పోస్టు నాదే అయినటువంటి ఆత్మవిశ్వాసంతో, చక్కటి ప్లానింగ్తో, టైం మేనేజ్మెంట్తో మీరు ప్రిపేర్ అయితే తప్పనిసరిగా టీచర్ జాబ్ మీరు సాధించగలరు. చాలా క్లియర్గా చెప్పారు సార్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటేనే బాగా గైడ్ చేసినట్టుగా అనిపిస్తుంది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా. అయితే మనం ఎక్కువగా టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో దానికి ఏ విధంగా సిలబస్ ఉండబోతుంది అంటారు? ఓకే, మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం లుంబిని గారు. ఈ టెట్ డిఎస్సి అనేది కామన్గా ఉండే సబ్జెక్ట్స్. మీరు అడిగిన ప్రశ్న డిఎస్సిలో ఏం సిలబస్ ఉంటుంది. కాబోయే ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యేంత వరకు చెప్పాల్సిన కంటెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎస్జిటి అభ్యర్థులకు మరి దాదాపుగా ఈ యొక్క 5 సబ్జెక్ట్స్ చదవాలి. ఇంగ్లీష్, తెలుగు, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్. ప్రైమరీ స్కూల్ టీచర్స్గా ఎస్జిటి జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు చదవాల్సినటువంటి కంటెంట్. మరి ఈ కంటెంట్కు 40 మార్కులు ఉంటుంది. ఈ యొక్క 5 సబ్జెక్ట్స్ సంబంధించి 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు డిఎస్సికి ప్రభుత్వం ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు, గతంలో డిఎస్సి పైన అడిగిన ప్రశ్నాపత్రాలు సిలబస్ ఆధారంగా ప్రిపేర్ కావాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కంటెంట్ 3rd క్లాస్ టు ఇంటర్ వరకు చదవాలి. కనుక డిఎస్సిలో తప్పనిసరిగా ఉండేటువంటి సబ్జెక్టు. మరి డిఎస్సి ప్రక్రియ స్టార్ట్ అయింది 1989లో. 89 నుంచి ఈ 2024 వరకు ఏ డిఎస్సి తీసుకున్నా కంటెంట్ మారలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ కంటెంట్ ఎలా బోధించాలనేది మెథడాలజీ. ఆ మెథడాలజీ పేరే ఈనాడు పెడగాజీగా మార్చారు 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ గైడ్లైన్స్ ప్రకారం. కనుక పెడగాజీ. ఈ ఎస్జిటి అభ్యర్థులు 5 రకాల పెడగాజీలు చదవాలి. వాళ్ళు డిఎడ్ సెకండ్ ఇయర్లో చదివినటువంటి ఈ యొక్క బోధన అభ్యసన శాస్త్రం పెడగాజీ. మరి తెలుగు పెడగాజీ, ఇంగ్లీష్ పెడగాజీ, సైన్స్ పెడగాజీ, మ్యాథమెటిక్స్ పెడగాజీ అండ్ సోషల్ పెడగాజీ. కనుక 2వ సబ్జెక్టు పెడగాజీ. అదేవిధంగా బిఎడ్ అభ్యర్థులు వారి బిఎడ్ డ్యూరేషన్లో చదువుకున్నటువంటి మరి ఫస్ట్ మెథడాలజీ, ఏ జాబ్కి అయితే నువ్వు అప్లై చేస్తున్నావో అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఆ పెడగాజీ వరకు వాళ్ళు చదవాలి. ఈ 2 సబ్జెక్టులు కంటెంట్, పెడగాజీ. దీనికి అదనంగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం జీకే కరెంట్ అఫైర్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. కనుక నోటిఫికేషన్ వరకు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులు కంటెంట్, పెడగాజీ పైన ఫోకస్ చేయండి. నోటిఫికేషన్ తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఏ టాపిక్ చేర్చారో వాటిపైన మీరు ఫోకస్ చేయండి. అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే దాంట్లో సైకాలజీ కూడా ఉంటుందని గుర్తుపెట్టుకొని ఎక్కువగా ఆ సబ్జెక్టు మీరు చదివితే
ఎప్పుడైనా మనకు ఉద్యోగం వచ్చేది సులభమైన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తే రాదు. 1:100 కాంపిటీషన్లో 99 మంది అభ్యర్థులు ఏ ప్రశ్న అయితే ఆన్సర్ చేయలేరో ఆ ప్రశ్నను ఆన్సర్ చేయగలిగితే నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదివే విధానంలో ఇప్పుడు నేను చెప్పిన సిలబస్ చూడండి, జ్ఞాన సంబంధంగా కాకుండా, సంబంధం అంటే ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు ఇట్లాంటి ప్రశ్నలకే కాకుండా ఎందుకు, ఎలా అనేటువంటి అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్కు మనం ప్రిపేర్ కావడం వల్ల ప్రశ్నాపత్రం ఎటు వచ్చినా కూడా, ఎంత కఠినతంగా ఉన్నా కూడా, ఎంత డిఫికల్ట్గా ఉన్నా కూడా మీరు జాబ్ సాధించే అవకాశం ఉంది. అనలిటికల్ స్కిల్స్ ఉంటేనే ఎంతైనా హెల్ప్ అవుతుంది అంటారు. ఎస్ సార్. ఓకే, అయితే ముఖ్యంగా ఒక డౌట్ అయితే అభ్యర్థులకు ఉండిపోయింది. మొత్తానికి ఎగ్జామ్ అయితే టెట్ అండ్ డిఎస్సి ఆన్లైన్లో ఉంటుందా లేదంటే ఆఫ్లైన్లో ఉంటుందంటారా సార్? చాలా మంచి ప్రశ్న. తెలంగాణలో టెట్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది. డిఎస్సి కూడా ఆఫ్లైన్లోనే కండక్ట్ చేసే అవకాశం ఉంది. గతంలో డిఎస్సికి ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్, కొన్ని పోస్టుల సంఖ్య పెంచుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులంతా కూడా ఇది ఆన్లైన్లో ఉంటుంది, గురుకుల ఆన్లైన్లో ఉన్నది. బట్ డిఎస్సి అనేది తప్పనిసరిగా ఆఫ్లైన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరి మొట్టమొదటిసారి డిఎస్సి కండక్ట్ చేసినప్పుడు అది ఆఫ్లైన్లో కండక్ట్ చేశారు. ఆ తర్వాత 2018 డిఎస్సి కానీ, ఆ తర్వాత జరిగిన టెట్ ఎగ్జామ్స్ కానీ ఆన్లైన్లో నిర్వహించారు. కాబట్టి రాబోయేటువంటి టెట్ ఆంధ్రప్రదేశ్లో, రాబోయేటువంటి డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఆన్లైన్ మోడ్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ బబ్లింగ్ టైప్ కాకుండా ఒక మౌస్ ఎలా వాడాలి, ఎట్లా ఆన్లైన్లో ఒక ప్రశ్న చదివి ఆన్సర్ చేయాలో మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్కు ఆన్లైన్కి తేడా ఏంటంటే, ఆఫ్లైన్లో ఒక ప్రశ్నకు మనం ఆన్సర్ బబుల్ చేసిన తర్వాత అది తప్పని మనకు తెలిస్తే సరి చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆన్లైన్లో ఏదైనా ఒక తప్పు చేసినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అభ్యర్థులు నిరాశపడకుండా ఆ సిస్టమ్కు మీరు మానసికంగా సిద్ధపడడం మంచిది. ఓకే, అయితే అభ్యర్థులు తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్స్ని కవర్ చేయడం, ఎక్కువ సిలబస్ని కవర్ చేయడము, అండ్ సిలబస్ వైజ్గా కూడా మనం చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో కొన్ని మేజర్ టాపిక్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్ వైజ్గా అండ్ ఎలాంటి టాపిక్ వైజ్గా ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలంటారు? కరెక్టే లుమిని గారు. చాలామంది అభ్యర్థులు ఏంటంటే నోటిఫికేషన్ వరకు మరి చదవరు. దాదాపుగా ABCDE అభ్యర్థులు ఉంటారు ఒక జాబ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు. ABCDEలో ఈ అభ్యర్థి ఎవరంటే ఎప్పుడు కాలేజీకి పోడు, నోటిఫికేషన్ వస్తే ఏదో వాళ్ళ ఇంట్లో బంధువులు తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి అప్లై చేస్తాడు. సిలబస్ అనేది తెలియదు, ఆ సిలబస్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయో తెలియదు, వీరు ఎగ్జామ్ కూడా తెలియదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ అని అడుగుతుంటారు. వీళ్ళే 20% ఆబ్సెంట్ అయ్యేవాళ్ళు. డిఎన్ అభ్యర్థి ఉంటాడు, అప్లై చేస్తాడు, సిలబస్ దగ్గర ఉంటుంది కానీ ఏ బుక్ కొన్నాడు, రేపు చదువుదాం అని వాయిదా మనస్తత్వం ఉంటుంది, ప్రోక్రాస్టినేషన్. వారు నాన్ సీరియస్ క్యాండిడేట్స్, వీళ్ళు ఒక 20% ఉంటారు, 40% అయిపోయారు. తర్వాత సి అనేటువంటి ఒక కేటగిరీ ఉంటుంది. వీరు మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతారు, సిలబస్ దగ్గర ఉంటుంది, పుస్తకాలు కొంటారు కానీ వాళ్ళు చదవరు, వీరు ఒక 20% ఉంటారు. బి కేటగిరీ ఉంటారు, వీరు నోటిఫికేషన్ ముందు నుంచి చదువుతుంటారు కానీ ప్రామాణికమైన పుస్తకాలు చదవరు, 20 పుస్తకాలు ఒకసారి చదువుతారు. మార్కెట్లో కనబడిన ప్రతి పుస్తకం కొనుక్కుంటారు. 30కి 30 మార్క్స్ వస్తాయంటే కొంటాడు. ఆయన దగ్గర 30 బుక్స్ ఉంటాయి ఒక సబ్జెక్ట్ సంబంధించి, అది న్యూస్ పేపర్ మాదిరి చదువుతాడు. వీళ్ళు ఒక 20% ఉంటారు, 80% అయిపోయింది. ఈ వీడియో చూసే అభ్యర్థులు జాగ్రత్తగా వినండి. ఏ టైప్ అభ్యర్థులు ఎవరంటే ఈ సోషల్ మీడియా సమాచారం నమ్మరు, ఒక గోల్ పెట్టుకుంటారు జీవితంలో, నేను టీచర్ జాబు సాధించాలి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రండి, నోటిఫికేషన్ తర్వాత వారు రిపిటేషన్ మాత్రమే చేస్తారు కానీ ప్రిపరేషన్ చేయరు. ప్రిపరేషన్ ఎప్పుడు అయిపోయి ఉంటుంది. వారు నమ్మేటువంటి బుక్ ఒకటే, ఆ బుక్ని ఎక్కువసార్లు చదువుతారు. ఆ బుక్ ఏంటంటే ప్రభుత్వం ముద్రించినటువంటి, SCERT ముద్రించినటువంటి, NCERT ముద్రించినటువంటి ఒకటే ఒక పుస్తకాన్ని 20 సార్లు చదువుతారు. బి కేటగిరీ అభ్యర్థి 20 పుస్తకాలు ఒకసారి చదువుతాడు. ఏ కేటగిరీ అభ్యర్థి ఒక్క పుస్తకాన్ని 20 సార్లు చదువుతాడు. స్పష్టమైనటువంటి గోల్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ ఉంటుంది, వాయిదా మనస్తత్వం ఉండదు, పెద్ద లక్ష్యాలు పెట్టుకోడు, చిన్న లక్ష్యాలు పెట్టుకుంటాడు,
సాధించే లక్ష్యాలు పెట్టుకుంటాడు, వాస్తవమైన లక్షణాలు పెట్టుకుంటాడు, ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు, ఫోన్లకు దూరంగా ఉంటాడు, మరి డిస్ట్రాక్షన్ చేసేటువంటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్కు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చుట్టూన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళకు దూరంగా ఉంటాడు, ఒంటరిగా గ్రంథాలయంలో ఎక్కువగా చదువుతుంటాడు, స్టడీ హాల్స్లో చదువుతుంటాడు. ఈ ఏ కేటగిరీ వ్యక్తి 100 పోస్టులు ఉన్నా అదే సీరియస్నెస్ ఉంటుంది, ఒక్క పోస్ట్ ఉన్నా కూడా అదే సీరియస్నెస్ ఉంటుంది. ముఖ్యంగా వారిలో ఉండేది నిలకడ. వీరే 20% ఉంటారు. ఆ 20% మందికే రేపు టీచర్ జాబ్ వస్తుంది. గ్రూప్స్లో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్స్ కావచ్చు. కనుక ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అనేది భయపడద్దు మనకు. ఈ అప్లికేషన్లలో 80% నేను చెప్పిన కేటగిరీలు ఉంటాయి. మరి ఆ టాప్ 20%లో నువ్వు ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యంగా సాక్షి ఎడ్యుకేషన్లో గతంలో ఈ డిఎస్సి పైన టెట్ పైన చేసినటువంటి అనేకమైన వీడియోస్ ఉన్నాయి. సబ్జెక్టుకు సంబంధించినవి ఉన్నాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఉన్నాయి, ఈ గైడెన్స్ ప్రోగ్రామ్కి సంబంధించి ఉన్నాయి. కొంత ఓపిక చేసుకొని మీరు ఈ సాక్షి వీడియోస్ చూడండి, నేను చెప్పినటువంటి గైడెన్స్ ఆచరణలో పెట్టండి, తప్పనిసరిగా మీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగంకు కావాల్సింది ఇంటెలిజెన్స్ ఒకటే కాదు, ప్రాపర్ గైడెన్స్. కనుక డియర్ ఫ్రెండ్స్, మంచి ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో మీరు ఏ కేటగిరీ విద్యార్థులుగా ఉండి టీచర్ జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను. పర్ఫెక్ట్గా చెప్పారు సార్. ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయితే సిలబస్ వైజ్గా కూడా వాళ్ళకి టాపిక్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటుంది, దేన్ని కవర్ చేయాలి, ఏది సెకండరీ ప్రయారిటీ పెట్టుకోవాలి ఏంటని చెప్పేసి. సో సబ్జెక్ట్ వైజ్గా టాపిక్స్ చెప్పగలుగుతారా మీరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఒక ఎస్జిటి అభ్యర్థి కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మరి ఎస్సీఆర్టీ ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు 3rd క్లాస్ టు 10th క్లాస్ ఉండాలి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కంటెంట్కి సంబంధించి మరి 3rd క్లాస్ టు ఇంటర్ వరకు ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు మైక్రో గోల్స్ పెట్టుకోవాలి. మీరు చెప్పారు ఎట్లా చదవాలి సార్ కంటెంట్, డిఎస్సి సబ్జెక్టులన్నీ చదవాలనుకుంటాడు ఈ కేటగిరీ విద్యార్థి. డి కేటగిరీ విద్యార్థి ఏమనుకుంటాడంటే ఒక సబ్జెక్టు చదవాలనుకుంటాడు. సి కేటగిరీ విద్యార్థి ఏమనుకుంటాడంటే ఆ సబ్జెక్ట్లో ఒక యూనిట్ చదవాలనుకుంటాడు. బి కేటగిరీ విద్యార్థి ఏం చదవాలనుకుంటాడంటే ఆ యూనిట్లో ఒక లెసన్ చదవాలనుకుంటాడు. ఉద్యోగం వచ్చే ఏ కేటగిరీ విద్యార్థి ఆ లెసన్లో ఒక కాన్సెప్ట్ చదవాలనుకుంటాడు. సో దీన్నే 5 minutes గోల్ అంటాం మనం. చదివేటప్పుడు ఈ 5 నిమిషాలకు ఏ కాన్సెప్ట్ చదవాలి, ఏ పేరాగ్రాఫ్ చదవాలి అని చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక లెసన్ అవుతుంది, ఒక్కొక్క లెసన్ ఒక యూనిట్ అవుతుంది, ఒక్కొక్క యూనిట్ ఒక సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్టుల సమాహారమే డిఎస్సి సిలబస్ అవుతుంది. ఏ కేటగిరీ విద్యార్థిగా ఈ రోజు నుంచి ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఈ కోర్సు పుస్తకాలన్నీ కుప్ప దగ్గర పెట్టుకోకుండా ఒక చిన్న గోల్ పెట్టుకోండి. ఈ 5 నిమిషాలలో ఈ కాన్సెప్ట్ చదవాలి. ముందుగానే ప్లాన్ చేసుకోండి, ఒక గంటకు ప్లాన్ చేసుకోండి. 5 minutes తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఇదేం రాకెట్ సైన్స్ కాదు, డిఎస్సి ప్రిపరేషన్, టెట్ ప్రిపరేషన్. నువ్వు అనుకుంటే తప్పనిసరిగా ఈ తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ చదివి మీరు స్టేట్ టాపర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ టాపర్ కావచ్చు. పర్ఫెక్ట్ సార్. అయితే ఎలిజిబిలిటీ విషయానికి వస్తే టెట్ అండ్ డిఎస్సికి ఎలిజిబిలిటీ మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్, సో ఆ డీటెయిల్స్ చెప్తారా? సో గత నోటిఫికేషన్స్ మనం చూస్తున్నప్పుడు ఒక ఓసీ అభ్యర్థికి 42 years అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మరి దివ్యాంగులకు మరి ఒక అడిషనల్గా ఇంకా కొంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఇది గవర్నమెంట్ యొక్క పాలసీ మ్యాటర్స్ని బట్టి కూడా ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు గతంలో నోటిఫికేషన్ లేదు కాబట్టి 1-2 సంవత్సరాలు ఎక్కువ వయోపరిమితి, గరిష్ట వయోపరిమితి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఎస్జిటి పోస్టుకు ఇంటర్ ప్లస్ డిఎడ్ అర్హత ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ జాబ్కు సంబంధించి డిగ్రీ విత్ బిఎడ్ అర్హత ఉండాలి. ఈ అర్హతలతో పాటు మరి ఎస్జిటి జాబ్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు టెట్లో పేపర్ 1 క్వాలిఫై కావాలి. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెట్లో పేపర్ 2 క్వాలిఫై కావాలి. ఇవి వయసుకు సంబంధించి విద్యార్హతలకు సంబంధించినటువంటి అర్హతలు. ఓకే. అయితే ఈ డిఎస్సిలో ఇంగ్లీష్ మీడియం పోస్టులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ తెలుగు మీడియం వాళ్ళు ఏ పోస్టులకి పోటీ పడవచ్చు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిబిఎస్ఈ సిలబస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ బెక్లరేట్ కరికులం కూడా త్వరలో అమలు చేయనున్నారు, ఐబీ కరికులం. తర్వాత NEP 2020 ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కనుక రాబోయేటువంటి డిఎస్సిలో తెలుగు మీడియం పోస్టులతో పాటు ఇంగ్లీష్ మీడియం పోస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మోడల్ స్కూల్కి సంబంధించి, రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి, మరి ఈ యొక్క జిల్లా పరిషత్ స్కూల్ సంబంధించి, మండల పరిషత్ స్కూల్ సంబంధించి, మున్సిపల్ స్కూల్ సంబంధించి తెలుగు మీడియంలో ఉన్నాయి పోస్టులు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. కనుక తెలుగు మీడియం అభ్యర్థులు మీ తెలుగు మీడియంలో చదువుకున్న పుస్తకాల నాలెడ్జ్ ఆధారంగా, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 9th క్లాస్ వరకు మిర్రర్ ఇమేజ్ సిస్టంతో బైలింగ్ వల్ల టెక్స్ట్ బుక్స్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఒక విధంగా అదృష్టవంతులు, తెలుగులో చదువుకున్నది పక్క పేజీలో ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. కనుక తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఇంగ్లీష్ మీడియం టీచర్ జాబ్ రాసుకోవడానికి అర్హులు. గుర్తుంచుకోండి, తెలుగు మీడియం అభ్యర్థులు మీరు తెలుగు మీడియం పోస్టు రాసుకోవచ్చు, తర్వాత ఇంగ్లీష్ మీడియం టీచర్ పోస్టు కూడా రాసుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం టీచర్ జాబ్కు మాత్రమే పోటీ పడాలి. ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం టీచర్ జాబ్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు 10th క్లాస్ వరకు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ చదివితే వారు తెలుగు మీడియం పోస్టులకు అర్హులు. ఇవి ప్రస్తుతానికి గత డిఎస్సీల ఆధారంగా ఉండేటువంటి అంశాలు. ఆల్రెడీ తెలంగాణలో పోస్టుల సంఖ్య చాలా క్లారిటీగా వచ్చింది. ఇంగ్లీష్ మీడియం పోస్టులతో పోల్చుకుంటే తెలుగు మీడియం పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక దానికి భిన్నంగా ఏపీలో తెలుగు మీడియం పోస్టులు ఎన్ని ఉన్నాయో దానికన్నా కొంత అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం పోస్టులకు పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియం పోస్టులకు డిఎస్సిలో క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియంలో ఉంటుంది. కానీ టెట్లో ప్రశ్నాపత్రం బైలింగ్ వల్ల ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, టెట్లో ఉన్నట్లు డిఎస్సిలో క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇంగ్లీష్ మీడియం పోస్టులకు ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, తెలుగు మీడియం పోస్టులకు తెలుగు మీడియంలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుంటే సో 1 shot 2 birds, ఈ మిర్రర్ ఇమేజ్ సిస్టమ్తో రాసిన పాఠ్యపుస్తకాలు దగ్గర పెట్టుకుంటే అటు తెలుగు మీడియం పోస్టు సాధించవచ్చు, మీరు అనుకుంటే ఇంగ్లీష్ మీడియం పోస్టు సాధించవచ్చు. ఈ సాక్షిలో గతంలో చెప్పిన వీడియోస్ మీరు చూస్తే, మేము ఇచ్చిన ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ చూస్తే రాష్ట్ర స్థాయిలో ఉండే ఈ డిఎస్సిలోనే కాదు, జాతీయ స్థాయిలో కేంద్రీయ విద్యాలయ సంఘటన, నవోదయ విద్యాలయ సమితి, సైనిక్ స్కూల్స్, ఆర్మీ స్కూల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్, ఇటువంటి స్కూల్స్లో కూడా, రైల్వే స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉన్నప్పటికీ కూడా సీటెట్ ఆధారంగా మీరు జాబ్ సాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ నిరాశపడకుండా, పోస్టుల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ వీడియో చూసిన వెంటనే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. పర్ఫెక్ట్ సార్. అయితే సెకండరీ గ్రేడ్ టీచర్ గురించి, దాని గురించి, పోస్ట్ గురించి మాట్లాడుకుంటే బీఈడి వాళ్ళు రాసుకునే అవకాశం ఉందా, అంటే ఎలా ఉంటుంది? ఇది కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా చెప్తున్నారు. బీఎడ్ వాళ్లకు ఎస్జిటి రాసుకోవడానికి అవకాశం ఇస్తారు, గతంలో అవకాశం ఇచ్చారు. దీనికి ఒకటే ఒక కారణం ఉంది. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ కొరత ఉండడం వల్ల అప్పుడు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు బీఎడ్ వారు కూడా ప్రైమరీ స్కూల్ టీచర్ జాబ్కు అర్హులని పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవమే. అయితే ఒక 6 నెలలు చైల్డ్ సైకాలజీ పైన, చైల్డ్ పెడగాజీ పైన మరి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలని కండిషన్ పెట్టింది. అయితే రాజస్థాన్ హైకోర్టు ఏమన్నదంటే, మరి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 5 మెథడ్స్ ఒక స్టూడెంట్ టీచర్ చదువుతాడు, బీఎడ్లో 2 మెథడ్స్ మాత్రమే చదువుతాడు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ వేరే, ట్రైనింగ్ వేరే, టీచింగ్ ప్రాక్టీస్ వేరే, బీఎడ్కి సంబంధించి సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ వేరే అని స్పష్టంగా ఒక తీర్పునిస్తూ బీఎడ్ వారు ఎస్జిటి పోస్టులకు, ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులకు అర్హులు కాదు అని చెప్పారు. దాన్ని ఎన్సిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా ఇచ్చింది, బీఎడ్ చదివిన అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అర్హులు కాదని. ఈ క్రమంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా స్పష్టంగా ఒక జీవోను వాళ్ళ వెబ్సైట్లో ఉంచారు. మరి ఎవరైతే ఈ యొక్క బీఎడ్ పూర్తి చేశారో వాళ్ళు కేవలం ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ జాబులకు మాత్రమే అర్హులు. ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేశారో వాళ్ళు మాత్రమే ప్రైమరీ స్కూల్ టీచర్స్కి, ఎస్జిటికి అర్హులని చెప్పారు. ఈవెన్ దో బీఎడ్ వాళ్ళు పేపర్ 1 క్వాలిఫై అయినా కూడా దానికి ఇప్పుడు వ్యాలిడిటీ లేదు. ఎవరైతే టెట్ పేపర్ 2 క్వాలిఫై అయ్యి బీఎడ్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాసుకోవడానికి అర్హులు.
ఎవరైతే డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తయి ఇంటర్ తర్వాత, లేకుంటే ఇంటర్ తర్వాత 4 ఏండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో టీచర్ ట్రైనింగ్ చేశారో, టెట్లో పేపర్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళు ప్రైమరీ స్కూల్ టీచర్స్కు ఎస్జిటి పోస్టులకు అర్హులు. మీరు ఎన్నిసార్లైనా ఈ వీడియో చూడండి, బయట కంపేర్ చేసుకోండి. నేను చెప్పింది వాస్తవం. మీరు అపోహలు నమ్మొద్దు, సోషల్ మీడియాలో వచ్చే సమాచారం నమ్మొద్దు. బిఎడ్ వారికి ఎస్జిటి పోస్టులు ఇచ్చే అవకాశం లేదు. ఓకే. అయితే మనం న్యూస్లో చూసుకుంటే 6,100 పోస్టులు అయితే రాబోతున్నాయని అంటున్నారు. కానీ అభ్యర్థులు మాత్రం అంటే అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, చెప్పలేం మనము. సో పర్ఫెక్ట్ ఫిగర్ అయితే చెప్పలేం కదా. సో స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న అండి. పోస్టుల సంఖ్య పైన చాలామంది స్ట్రెస్లో, యాంగ్జైటీలో, కొంతమంది అయితే నిరాశ నిస్పృహలలో ఉన్నాయి. మేము మెగా డిఎస్ అనుకుంటే ఇది మినీ డిఎస్ అయిందని. అది మెగా డిఎస్ అయినా మినీ డిఎస్ అయినా 4 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి మనం రియాలిటీలో ఉండాలి. ఓకే, నోటిఫికేషన్ వచ్చింది, మనం అనుకున్న సంఖ్యలో మన జిల్లాలో పోస్టులు లేవు, అయినా కూడా మనకు కావాల్సిన పోస్టులు 10 పోస్టులు ఉంటే 10 పోస్టులు నీకు ఇస్తారా? ఇవ్వరు, ఒకటే పోస్ట్ ఇస్తారు. కనుక మీరు నిరాశపడద్దు. సో 6,000 పోస్టులలో దాదాపుగా 2,000కు పైగా ఎస్జిటి పోస్టులు ఉంటాయి. మిగతా పోస్టులు కూడా మోడల్ స్కూల్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి, కొన్ని రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వీటిలో టీజీటీ ఉన్నాయి, పీజీటీ ఉన్నాయి. మరి ప్రిన్సిపాల్స్ పోస్టులు కూడా ఒక 40 పోస్టులు ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా డిఎస్సి ద్వారా రిక్రూట్ చేయబోయేటువంటి పోస్టులలో స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కసారి ప్రభుత్వం కూడా సానుకూలంగా రిక్రూట్మెంట్ అయ్యేలోగా ఈ పోస్టుల సంఖ్య పెంచేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. కనుక మీరు నోటిఫికేషన్ వచ్చే నాటికి ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం తెలిపింది, మీరు అన్నట్లు 6,000కు పైగా ఉన్నప్పటికీ కూడా రాబోయే ఖాళీలను దృష్టిలో పెట్టుకొని, పదోన్నతులను దృష్టిలో పెట్టుకొని ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి అభ్యర్థులు మరి నిరాశపడవద్దు. అదేవిధంగా తెలంగాణలో కూడా బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి అదనంగా ఒక 6,000 లేక 7,000 పోస్టులతో టోటల్ 12,000 పోస్టులతో మరి బిఫోర్ లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్కి ముందే ఒక డిఎస్సి వేయాలని విద్యాశాఖ ఆలోచిస్తుంది. అయితే దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. తెలంగాణలో డిఎస్సి నిర్వహించలేకపోవడానికి మొదటి అడ్డంకి ఏంటంటే, మరి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎస్జిటి టీచర్కు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వాలంటే ఆ ఎస్జిటి టీచర్లు టెట్ క్వాలిఫై ఉండాలి అనే ఒక నిబంధన పెట్టారు. కనుక ఇప్పుడు చాలామంది టీచర్లు టెట్ క్వాలిఫై కాలేదు. వాళ్ళు టెట్ క్వాలిఫై కాకుండా ప్రమోషన్ ఇవ్వడానికి లేదు. ప్రమోషన్ ఇవ్వనప్పుడు ఖాళీలపైన స్పష్టత ఉండదు, రోస్టర్ పాయింట్లపైన స్పష్టత ఉండదు. కనుక విద్యాశాఖ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలంటే మరి పదోన్నతులు అడ్డంకిగా ఉన్నాయి. కనుక డిఎస్సికి ముందు టెట్ కండక్ట్ చేసి ఈ పదోన్నతుల తర్వాత డిఎస్సి ఇవ్వాలంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక గతంలో ఉండే 6,000 పోస్టులకు ఒక 5,000 యాడ్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలా, లేదా మెగా డిఎస్సి ఒక 18,000 20,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలనేది విద్యాశాఖ ఆలోచిస్తుంది. కాబట్టి అభ్యర్థులు తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే డిఎడ్ బిఎడ్ పూర్తి చేశారో వారు భయపడొద్దు. 2 తెలుగు రాష్ట్రాలలో ఒక 6 నెలలలోగా టెట్ పరీక్ష జరుగుతుంది, డిఎస్సి పరీక్ష జరుగుతుంది, అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇస్తారు ఎలక్షన్లతో సంబంధం లేకుండా. కనుక ఈ 6 నెలలు 180 రోజులు నీ జీవితంలో టర్నింగ్ పాయింట్. 5 సంవత్సరాలు వెయిట్ చేసావు, టైం వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయింది. నేను చెప్పేటువంటి గైడెన్స్ ప్రకారం 180 రోజుల టైం ఉంది. నువ్వు చదవాల్సిన సబ్జెక్టులు కంటెంట్, మెథడాలజీ, జీకే, పర్స్పెక్టివ్స్. ఇది సివిల్ సర్వీసెస్ పరీక్ష కాదు, ఎస్ఐ టైప్ ఎగ్జామ్స్ కాదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నువ్వు ఎంత అదృష్టవంతుడు అంటే ఎగ్జామినర్ కూడా 4 ఆప్షన్లు ఆన్సర్ ఇచ్చి కనుక్కోమంటాడు. కనుక పోస్టుల సంఖ్యతో సంబంధం లేకుండా 180 రోజులలో నేను గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించాలనుకున్న వాళ్ళు ఏ కేటగిరీ విద్యార్థుల మాదిరి ఈ వీడియో చూసిన వెంటనే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. అయితే మీరు అన్నట్టుగా ఏ కేటగిరీ బి, సి, డి అండ్ ఈ అందరూ కూడా మాక్ టెస్ట్ రాస్తారు. అంటే ఏ స్టేజ్లో మాక్ టెస్ట్ రాయాలి అని కొంతమంది ప్రిపరేషన్ కంప్లీట్ కాకముందే, సిలబస్ కంప్లీట్ అవ్వకముందే మాక్ టెస్ట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అది సైమల్టేనియస్గా చేస్తే బెటరా, అయిన తర్వాత చేస్తే బెటరా? ఏ స్టేజ్లో చేయాలి అసలు మాక్ టెస్ట్? మంచి ప్రశ్న లుంబిని గారు. ఇవాల్యుయేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది డాక్టర్ దగ్గర. రోగాన్ని నిర్ధారణ చేయడానికి దాన్ని డయాగ్నోస్టిక్ అంటాం. ఈ చికిత్స ఇచ్చిన తర్వాత కండక్ట్ చేసేది దాన్నే సమ్మేటివ్ అంటాం. కనుక డిఎస్సి ప్రిపరేషన్కి ముందు, టెట్ ప్రిపరేషన్కి ముందు కొన్ని టెస్టులు రాయవచ్చు.
ఈ టెస్ట్ రాయడం వల్ల నీ బలం ఏంటి, బలహీనత ఏంటి, ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయో మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు టెస్టులు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. మన సాక్షి ఎడ్యుకేషన్లో కూడా గత ప్రశ్నాపత్రాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా గమనించండి. టాపిక్ వైజ్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. ఒక టాపిక్ చదివిన వెంటనే ఆ టాపిక్ సంబంధించి ఒక 10 ప్రశ్నలు కానీ 20 ప్రశ్నలు కానీ చదవాలి. తర్వాత యూనిట్ వైజ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఒక యూనిట్లో 5-6 పాఠాలు ఉంటాయి. ఆ పాఠాలు అయిపోయిన వెంటనే ఆ యూనిట్ వైజ్ టెస్టులు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్టుకి సంబంధించిన 100-200 ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లో రేపు నిజమైన టెట్ ఏ విధంగా ఉంటుందో, రేపు నిజమైన డిఎస్ ఏ విధంగా ఉందో అన్ని సబ్జెక్టులు కలిపి ఉండే గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, ఒక టెస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ టెస్టులోని ప్రశ్నలకు వ్యాలిడిటీ ఉండాలి, సప్రమాణత ఉండాలి. అంటే రేపు ఎస్సీఆర్టీ వాళ్ళు కండక్ట్ చేసే డిఎస్సిలో టెట్లో ఎన్ని మార్కులు వస్తాయో నువ్వు రాసే మార్క్ టెస్ట్లో కూడా అన్ని మార్కులు రావాలి. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసే మార్కెట్ పబ్లికేషన్స్ను బట్టి వచ్చేటువంటి టెస్ట్లో 150కి 150 వస్తాయి. కానీ ఒరిజినల్ టెస్ట్ చూసుకుంటే 100కు 150కు 100 మార్క్స్ వస్తాయి. అప్పుడు మనం ప్రాక్టీస్ చేసే ప్రశ్నలలో ప్రామాణికత ఉండదు. ఇప్పుడు ఒక థర్మామీటర్ మనం తీసుకున్నప్పుడు మార్కెట్లో ఏదో నాసిరకం తీసుకుంటే మన టెంపరేచర్ చూసుకున్నప్పుడు 102 వస్తుంది. అయితే ఒక డాక్టర్ దగ్గర ఉండే ఒక ప్రామాణికమైన థర్మామీటర్తో చెక్ చేసుకున్నప్పుడు ఒక హెల్తీ పర్సన్కు 98.4 ఫారెన్హీట్ వస్తుంది. ఆ డేటాలో వ్యత్యాసం ఎందుకు ఉందంటే ప్రామాణికత. కనుక మనం ప్రాక్టీస్ చేసేటువంటి క్వశ్చన్ పేపర్స్, మనం చదివేటువంటి టెక్స్ట్ బుక్స్ వ్యాలిడిటీ, సప్రమాణత అనేది ఉండాలి. సప్రమాణత అంటే మనం దేనిని కొలుస్తున్నామో దానిని నిజాయితీగా కొలవడం, సరిగా కొలవడం. కనుక నేను ఈ వీడియో ద్వారా చెప్పేటువంటి సందేశం ఏంటంటే సాక్షి ఎడ్యుకేషన్లో గతంలో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి సాక్షి వెబ్సైట్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, గత ప్రశ్నాపత్రాలు. అవి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వాటిలో 40% క్వశ్చన్స్ రేపు కంటెంట్కి సంబంధించి పెడగాజికి సంబంధించి రాబోయే టెట్ డిఎస్సిలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెక్నిక్ మీరు ఫాలో కమ్మని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే అడుగుదాం అనుకున్నాను. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ గురించి ఎన్ని ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ ఫాలో అవ్వాలంటారు ప్రాక్టీస్ చేయడం? అటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2017లో పాఠ్యపుస్తకాలు మారాయి. కనుక 2017 తర్వాత వచ్చిన ప్రశ్నాపత్రాలన్నీ ఈ కొత్త టెక్స్ట్ బుక్స్ ఆధారంగా వచ్చాయి. అయినప్పటికీ 2017కి ముందు కూడా మరి ఆ పాఠ్యపుస్తకాల ఆధారంగా వచ్చినటువంటి సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ కంటెంట్ బిట్స్ కూడా చూడాలి. వాటితో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ పేపర్లు కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. అవి బాగా చదివితే ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా బిఎడ్ ఎంట్రన్స్ పేపర్లు కూడా ఉంటాయి. అవి కూడా 2017 తర్వాత కండక్ట్ చేసినవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటే మంచిది. ఎక్కువ ఫోకస్ 2017 తర్వాత ఉన్న పేపర్స్ చదవాలి. ఎందుకంటే పాఠ్యపుస్తకాలు మారాయి కాబట్టి అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం వచ్చిన బుక్స్ 2017 తర్వాత వచ్చినటువంటి బుక్స్, అవి ఎక్కువగా ఫోకస్ చేయండి. ఆ ప్రశ్నాపత్రాలు మీరు చదవండి. ఓకే. అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చాలా జరిగాయి ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే, అయితే దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారు? ఇప్పుడే చెప్పుకున్నాం లుబిన్ గారు, మనం ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చదవడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రపంచ పటం దగ్గర పెట్టుకొని ప్రతి ఖండం పట్ల అవగాహన ఉండాలి. ఆ ఖండంలో ఉన్న దేశాలు, ఈ దేశాలను మళ్ళీ గ్రూప్స్గా వర్గీకరించాలి. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్, D8 కంట్రీస్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, ఇట్లా కూటముల వారీగా వర్గీకరించుకోవాలి. చదువుకునే క్రమంలో వ్యక్తులు, వ్యవస్థలు, ఆ దేశాలలో జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగేటువంటివి, ఇటీవల జనరల్ సైన్స్ సంబంధించి వస్తున్నటువంటి ట్రెండ్స్, ముఖ్యంగా క్రీడలు, ఎక్కువగా స్పోర్ట్స్ పైన కూడా మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఓకే. అలాగే నోటిఫికేషన్ అయితే కొద్ది రోజుల్లో రాబోతుంది. అభ్యర్థులు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి స్పెసిఫిక్గా ఏం చెప్తారు? టైం అయితే డెఫినెట్లీ తక్కువే ఉంటుంది, బట్ ఆ టైంలో ఎలా వాళ్ళు మేనేజ్ చేయాలంటారు? ఓకే, చాలా మంచి ప్రశ్న. ఈ ప్రోగ్రాం చూస్తున్న అభ్యర్థులందరూ కూడా నేను చెప్పినట్లుగా 180 రోజులలో
ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక 10 డేస్లోగా మరి 2 తెలుగు రాష్ట్రాలలో టెట్ పైన డిఎస్సి పైన ఒక స్పష్టత వస్తుంది కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు డిఎస్సి, డి ఫర్ డిసైడింగ్ గోల్, ఎస్ ఫర్ స్టడీ, సి ఫర్ కన్సిస్టెన్సీ. డిసైడ్ యువర్ గోల్. నీ గోల్ ఏంటి? నువ్వు ప్రిపేర్ అయ్యేది ఎస్జిటి మాత్రమే ప్రిపేర్ కా. స్కూల్ అసిస్టెంట్ మాత్రమే ప్రిపేర్ కాండి. లేదు గ్రూప్ 2 ప్రిపేర్ కావాలనుకుంటే ఫిబ్రవరిలో జరిగే గ్రూప్ 2 మాత్రమే ప్రిపేర్ కాండి. లేదు గ్రూప్ 1 ప్రిపేర్ కావాలంటే మార్చిలో జరిగే గ్రూప్ 1 మాత్రమే ప్రిపేర్ కాండి. లేదా డిప్యూటీఓ ప్రిపేర్ కావాలంటే ఏప్రిల్లో జరిగే డిప్యూటీఓ మాత్రమే ప్రిపేర్ కాండి. డిసైడ్ యువర్ గోల్. యువర్ గోల్ షుడ్ బి స్మార్ట్ గోల్. మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతుంటారు. ఈ ప్రోగ్రామ్ చూసిన వెంటనే స్మార్ట్ గోల్ డెవలప్ చేసుకోండి. స్మార్ట్ గోల్లో ఎస్ ఫర్ స్పెసిఫిక్. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక జాబ్ మాత్రమే ప్రిపేర్ కావాలి. ఎస్ ఫర్ స్పెసిఫిక్ గోల్. ఎం ఫర్ మెజరబుల్ గోల్. మనం ఎంతవరకు చదవగలమో అంతవరకు చదవండి. గొప్ప గొప్ప టార్గెట్స్ మనం పెట్టుకోకూడదు. ఏ ఫర్ అచీవబుల్ గోల్. మనం సాధించేటువంటిది మాత్రమే. ఇప్పటికిప్పుడు నేను 180 రోజులలో ఐఏఎస్ కావాలనుకుంటే కాలేరు. ఎందుకంటే అది అచీవబుల్ గోల్ కాదు. అది 3 సంవత్సరాల యజ్ఞం. ఇప్పటికిప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకుంటే కాలేరు. అది 2 సంవత్సరాల యజ్ఞం. ఇప్పటికిప్పుడు గ్రూప్ 2 ఆఫీసర్ కావాలంటే కాలేరు. అది 1 సంవత్సరం యజ్ఞం. డిఎస్సి కావాలంటే అది 6 నెలల యజ్ఞం, 180 డేస్. కనుక మనం గోల్ పెట్టుకునేటప్పుడు అది స్పెసిఫిక్ గోల్ ఉండాలి, రెండవది మెజరబుల్ గోల్ ఉండాలి, మూడవది అచీవబుల్ గోల్ ఉండాలి, రియలిస్టిక్ గోల్. మా ఫ్రెండ్ ప్రిపేర్ అవుతున్నారు, మా బంధువులు ప్రిపేర్ అవుతున్నారని వేరే వాళ్ళని బట్టి కాకుండా నీ సామర్థ్యం ఎంత, నీ సామర్థ్యంకు తగిన జాబ్ మాత్రమే ప్రిపేర్గా. కనుక డిఎస్సి అనేది మీ సామర్థ్యానికి సంబంధించిన జాబ్ కాబట్టి సో రియలిస్టిక్గా ఉండాలి. టీ ఫర్ టైం బౌండెడ్ గోల్ చాలా ఇంపార్టెంట్. మీరు అడిగారు జాబ్ సాధించాలంటే మీరు అభ్యర్థులకు ఇచ్చేటువంటి సూచనలలో నేను చెప్పేది టైం బౌండెడ్ గోల్. ఎప్పుడైనా కూడా ఏ కేటగిరీ విద్యార్థి ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేసుకోవడం. మీకు టైం ఎందుకు వేస్ట్ అవుతుందంటే మొదటిది ఫోన్, మీ చేతిలో ఉన్న ఫోన్, వచ్చిన ఫోన్ కాల్స్, వచ్చిన వాట్సాప్ మెసేజ్లు, వచ్చిన ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్లు, ఫేస్బుక్లో ఉన్నటువంటి పోస్టింగ్లు చూడ్డానికి రోజుకు కనీసం 3 గంటలు టైం వేస్ట్ అవుతుంది మీకు. కనుక సిమ్ కార్డు మార్చండి, కొత్త సిమ్ కార్డు తీసుకోండి, అది పేరెంట్స్కి మాత్రమే ఆ నంబర్ ఇవ్వండి. దాని ద్వారా రోజుకు 3 గంటలు మీరు సేవ్ చేసుకోవచ్చు. రెండవది పోస్ట్ పోన్. మొదటిది ఫోన్, రెండవది పోస్ట్ పోన్. వాయిదా మనసత్వం. చాలామంది ఏమనుకుంటారంటే రేపు చదువుదాం, రేపు మంచి రోజు, ఈవినింగ్ చదువుదాం, ఇప్పుడు నేను చదవలేను, స్ట్రెస్లో ఉన్నాను. ఎన్ని రోజులు వాయిదా వేస్తుంటారు. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో అనుకుంటావు నువ్వు చదవాలని, అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో హాల్ టికెట్ తీసుకున్న తర్వాత అప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడతారు మీరు. కనుక మొదటిది ఫోన్ పక్కన పెట్టండి, రెండవది పోస్ట్ పోన్ చేయడం కూడా పక్కన పెట్టండి. హైదరాబాద్లో ఒక సామెత ఉంది, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. రేపటి పనిని ఈరోజు చేయాలి, ఈరోజు పనిని ఇప్పుడే చేయాలి. ఏది బర్గర్లు బిర్యానీ తినడం కాదు, చదవడం. వెంటనే మీ పుస్తకాల దుమ్ము దులపండి. సోషల్ మీడియా ప్రచారం నమ్మొద్దు. ఆ ఫ్రెండ్ చెప్పారు, వీళ్ళు చెప్పారనే కాదు. స్పష్టంగా జీవోలో నీ జిల్లాలో పోస్ట్ ఉందా లేదా, నీ కేటగిరీలో పోస్ట్ ఉందా లేదా, ఆ పోస్టు నాదే అనేది ఆత్మవిశ్వాసంతో చదవండి. ఎప్పుడైనా పోస్టుల సంఖ్య తక్కువ ఉంటే నాన్ సీరియస్ క్యాండిడేట్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఈ కేటగిరీ సభ్యులు ఎక్కువ ఉంటారు, వాళ్ళు చదవరు, నిరాశ నిస్పృహలతో యుద్ధరంగంలో చేతులు ఎత్తేస్తారు. డియర్ ఫ్రెండ్స్, అట్లా కాకుండా నేను చెప్పిన సూచనలు ఇప్పుడే చెప్పాను. స్మార్ట్ గోల్ ఉండాలి. ఆ స్మార్ట్ గోల్లో టైం మేనేజ్మెంట్ మీరు చేసుకోండి. అద్భుతంగా రాబోయే డిఎస్సిలో మీరు కాబోయే టీచర్ కావచ్చు. పర్ఫెక్ట్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. అండ్ కల్ కా కామ్ ఆజ్ కర్నా హై, ఆజ్ కా కామ్ అభీ కర్నా హై. స్టూడెంట్స్ అయితే ఫైనల్గా నోటిఫికేషన్ వస్తుందనే చాలా పాజిటివ్ ఎనర్జీతోనే ఉన్నారు. అయితే ఫైనల్గా స్టూడెంట్స్కి ఏం చెప్తారు ఇప్పుడే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి? మనం చెప్పుకున్నామండి, ఈ బిఎడ్ చేసే వాళ్ళందరూ కూడా సోషియో ఎకనామిక్ స్టేటస్ తీసుకుంటే పూర్, వెరీ పూర్, బిలో మిడిల్ క్లాస్, కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇంజనీరింగ్ పోతారు. రిచ్ పీపుల్ అంతా కూడా పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్లో ఎంబీఏ చేస్తారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చదివే శక్తి ఉన్నా కూడా చదువు కొనలేని శక్తితో ఏదో ఈ యొక్క డిగ్రీలు పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. చాలామంది చాయిస్తో కాకుండా ఛాన్స్తో వస్తారు ఈ కోర్సులకు. కనుక మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ కరోనా ముందు, కరోనా తర్వాత మీ కుటుంబం ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్నది, ముఖ్యంగా నీ జాబు అమ్మా నాన్నకు డెడికేట్ చేయాలి. తొలి జీతంతో ఒక మంచి చైన్ అమ్మ మెడలో నువ్వు వేయాలనేటువంటి లక్ష్యంతో నువ్వు చదవాలి.
చూడండి, ఒక్కసారి టీచర్ జాబ్ వస్తే మీరు ఈ సమాజంలో 3 ఆర్లు ఎంజాయ్ చేయొచ్చు. మొదటి ఆరు ఏంటంటే రెమ్యునరేషన్, నిలకడగా 50,000 జీతం వస్తుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో నువ్వు రిటైర్డ్ అయ్యే టైం కూడా 50,000 జీతం రాదు. కానీ ఒక గవర్నమెంట్ టీచర్ జాబ్ నువ్వు సాధిస్తే నిలకడగా 50,000 శాలరీ మీకు వస్తుంది. రెండవది రెప్యుటేషన్. సమాజంలో చాలామంది అనుకుంటారు బతకలేనివాడు బడిపంతులని, బతక నేర్చినవాడు బడిపంతులని, బతకగలిగేవాడు బడిపంతులని. చూడండి, మంచి రెప్యుటేషన్ భారతదేశంలో. తరగతి గదుల్లో బతుకు మార్చేవాడే బడిపంతులు. కనుక ఒక గవర్నమెంట్ టీచర్కు సొసైటీలో వాల్యూ ఉంటుంది. తర్వాత రిలాక్సేషన్, రిక్రియేషన్ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేసే వాళ్ళని చూడండి, ఎప్పుడు ఈ సిస్టమ్స్ ముందు కూర్చొని పనిచేసే వాళ్ళని చూడండి, వాళ్ళకు డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ డబ్బులతో పాటు జబ్బులు కూడా ఎక్కువ ఉంటాయి. ఒక టీచర్ మానసిక శ్రమ చేయాలి, శారీరక శ్రమ చేయాలి. ఒక 5 గంటలు నిలబడి పాఠం చెప్పాలంటే శారీరక శ్రమ. ఒక 5 బుక్స్ చదివి చెప్పాలంటే ఎప్పుడు బ్రెయిన్కు మనం పని కల్పిస్తూ ఉండాలి. కనుక మనం పాఠం చెప్తున్నప్పుడు, మనం విద్యార్థికి జ్ఞానం అందిస్తున్నప్పుడు, మన జ్ఞానం ద్వారా ఒక విద్యార్థి 10th పాస్ అయినప్పుడు, ఇంటర్ పాస్ అయినప్పుడు, ఒక మంచి ఐఐటీలో సీటు సాధించినప్పుడు, ఒక ఐఐఎంలో సీటు సాధించినప్పుడు, ఆ విద్యార్థి సంతోషాన్ని మనం చూసినప్పుడు, ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ మీరు పాఠం చెప్పేటప్పుడు 10 సంవత్సరాల లోపల పిల్లలకు పాఠం చెప్పాలి. అమాయకులు, ఎటువంటి కల్మషం లేని వాళ్ళు, వాళ్ళ మొహాలు చూస్తుంటే, వాళ్ళ నవ్వులు చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది తరగతి గదుల్లో. అందుకే కొడారి అంటాడు, భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది అంటాడు. భారతదేశ భవిష్యత్తు పార్లమెంట్లో కాదు డియర్ ఫ్రెండ్స్, తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది. కనుక ఒక అపోహ తీసుకోండి, బతకలేనివాడు బడిపంతులు కాదు, బతుకు నేర్చినవాడు బడిపంతులు కాదు, తరగతి గదుల్లో బ్రతుకు మార్చేవాడే బడిపంతులు. అటువంటి బడిపంతులు మీరు కావాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఆల్సో గైడెన్స్తో పాటు మంచి చక్కటి మోటివేషన్ కూడా ఇది అభ్యర్థులకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం సార్. థ్యాంక్ యూ లుమిని గారు. ఇవాళ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ, సాక్షి ఎడ్యుకేషన్.com.